కోరమాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కోరమాపురం గ్రామంలోకి పెద్ద పులి ప్రవేశించి ఒక పాడుబడిన నివాసంలోకి చొరబడింది. దీంతో ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. ఖచ్చితంగా ఈ నివాసంలో చొరబడిన పెద్ద పులిని పట్టుకునేందుకు చుట్టుముట్టారు అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు. అయితే ఎలాంటి విపత్కర పరిస్థితులు జరగకుండా ప్రజలందరినీ కూడా దూరంగా పంపించి ఎలా అయినా పెద్ద పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే క్రమం అయితే మాత్రం కొనసాగించారు. ఇలాంటి తరుణంలోనే ఊహకు అందని విధంగా ఆ పాడుపడిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లుంచి అందరూ వందలాది మంది అధికారులు ప్రజలు చూస్తుండగా పంట పొలాల మీదుగా ఇప్పటి వరకు ఊరి చివరన ఉన్న పెద్ద పులి ఊరి మధ్యలోకి నివాసాల మధ్యలోకి ఆ పంట పొలాల శివారు గుండా ఊర్లోకి వెళ్ళిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి పెద్ద పులి అనేది ఇటు అధికారులను ప్రజలను ముప్ప తిప్పులు పెడుతుందని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి సమీపాన రాజానగరం అక్కయ్య కొండపై ఉన్న పెద్ద పులి ఖచ్చితంగా నిన్న రాత్రి పట్టుకునేందుకైతే మాత్రం 2 బోన్లు అక్కయ్య కొండ సమీపంలో 2 ప్రాంతాల్లో 2 బోన్లు అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా పెద్ద పులిని పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చేకూరి కీర్తి కూడా అక్కడికి చేరుకున్నారు, ఎస్పీ చేరుకున్నారు. అయితే నిన్న రాత్రి ఉన్నట్టుండి అక్కడి నుంచి ఒక్కసారిగా మండపేట నియోజకవర్గం అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కలిసి ఉండే నియోజకవర్గాలు. మండపేట నియోజకవర్గానికి సంబంధించి కోరమాన్పాలెం గ్రామం ఏదైతుందో కోరమాన్పాలెం గ్రామంలో కాసేపటి కిందటైతే మాత్రం పెద్ద పులి ఆ నివాసంలో ఒక గాండ్రింపులు అంటే పెద్ద పులికి సంబంధించిన గాండ్రింపులను స్థానికులు విన్నారు. దీంతో పెద్ద పులి ఇక్కడ వచ్చి ఉండవచ్చని అధికారులకు అయితే మాత్రం తెలియజేశారు. ఇలాంటి తరుణంలో అటవీ శాఖ అధికారులు దాదాపుగా ఇంట్లో పెద్ద పులి ఉంది అన్న విషయాన్ని అయితే మాత్రం గమనించారు. దీంతో దాదాపుగా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. వేలాదిగా ప్రజలు కూడా చేరుకున్నారు. దీంతో ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీనికి మత్తి ఇదే మనకి సరైన సమయం. ఎందుకంటే బిల్డింగ్ లోపల ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక గన్ షూట్ తో మత్తిచ్చినట్టయితే ఖచ్చితంగా చిక్కుతుంది. ఆపై సురక్షిత ప్రాంతానికి తరలించేయచ్చు అన్న యోచనలో అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుంది. బహుశా ఈ శబ్దాలు అధికారులు ఈ అలజడి వెందో ఏమో గాని సరిగ్గా కాసేపు 10 నిమిషాల కిందట పెద్ద పులి అయితే మాత్రం ఇక్కడి నుంచి ఒక్కసారిగా గోడలు దూకుతూ గ్రామంలోకి ప్రవేశించింది. పులి ఉందండి, ఇక్కడికి వచ్చింది. కోరమాపురం గ్రామం ఒక పాడుబడి ఇంట్లో ఉంది. సేనంబడి అడుగులు వస్తే అడుగులంబడ చూస్తే వెళ్ళాం. గాండ్రి నుంచి మీద పడిందని ఉంది. పులి ఉంది. పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేనులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుపడిపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చేను అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము. పులిని కూడా చూసాము. చూసాను కదా, పరిగెట్టుకొచ్చేస్తాను దగ్గరికి వెళ్ళాం, చూసాం. గాండ్రించింది అంతే. పులి గాండ్రించిందండి. పులి ఎంత సైజు ఉంటుందండి? మొత్తం ఎత్తుందండి బాబు, గుర్రం అంత ఎత్తుందండి. ఇది ఒక భయానక వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఊరి చివర ఉన్న పెద్ద పులి గ్రామ మధ్యలోకి చొరబడిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న భయంతో అయితే మాత్రం గ్రామంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం మరింత ముందుకు వెళ్తుంది, పులిని ఆరాధిస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్న పులి అక్కడే ఉంటుందా, అటువైపు ఏమన్నా ఇంకా అటువైపు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతుందా అన్నది చూడాలి. మరి ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికి పెద్ద పులిని పట్టుకునే చర్య అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నివాసం నుంచి బయటకు వెళ్ళిపోయింది, పంట పొలాల మీదుగా పరిగెడుతూ ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం పెద్ద పులికి సంబంధించి ఇప్పుడు దాకా అప్డేట్ ఈ విధంగా ఉంది. తదుపరి మరి గ్రామంలో దాన్ని పట్టుకుంటారా లేక అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళిపోతుందా, దురదృష్టమైన దాడులు కూడా జరుగుతాయా, ఏం జరుగుతున్నది అయితే చెప్పలేం. ప్రస్తుతం కోరమాపురంలో అయితే మాత్రం ఒక రణరంగా పెద్ద పులి విషయంలో ఉందని చెప్పుకోవచ్చు.